వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేసే నైతిక హక్కే వాళ్ళకి లేదు. అసలు కరెంటు ఛార్జీలు పెరగడానికి కారణమే జగన్మోహన్ రెడ్డి, ఆ పాపమే జగన్మోహన్ రెడ్డిది. ఎక్కువ రేట్ల కరెంటు కొనడం వల్ల దానివల్ల అయినటువంటి భారాల కారణంగా అల్లాడిపోతున్నటువంటి వేళ ఆ డబ్బుల్నే ఇక్కడ వసూలు చేస్తుంది. అది కూడా అది జగన్ పాపమే తప్పించి చంద్రబాబు గారి పుణ్యమే అది. ఇది ప్రస్తుతం వార్తలు రాసుకొస్తుంది. వెరీ గుడ్. మరి జగన్మోహన్ రెడ్డి టైంలో పెరిగినటువంటి ఛార్జీలు ఎందుకు పెంచినట్టు? 10 రూపాయలు సరుకు వస్తుంటే 15 రూపాయలకి ఏమైనా అమ్ముకున్నాడు ఆయన? 5 రూపాయలు ఏమైనా లాభం సంపాదించాడా? లేదు కదా. పోనీ ఇందులో అక్రమంగా సంపాదించుకోవడానికి 100 యూనిట్లు మనకు తెలిసినోడికి, 200 యూనిట్ వెనకాలోడికి ఇట్లా ఫ్రీగా ఇవ్వడానికి కూడా లేదుగా. జగన్ టైంలో రేట్లు పెంచాడంటే జగన్ ఏమన్నా పోనీ 50 ఏళ్ళ నుంచి పరిపాలనలో లేడు కదా, మొన్నటిసారే కదా అధికారంలోకి వచ్చింది. అంతకుముందు సుదీర్ఘకాలం పాటు ఎవరు పరిపాలించారు? కాంగ్రెస్, తర్వాత తెలుగుదేశమే కదా. తెలుగుదేశం పరిపాలించిన 5 ఏళ్లలో డబ్బులే కదా ట్రూ అప్ ఛార్జీల పేరుతో జగన్ వసూలు చేసింది. మరి అది తప్పన్నాం కదా. ఇవాళ రోజున మరి జగన్ టైంలోది ఇదంతా జనం అడిగారు కదా, ఛార్జీలు ఎట్లాగా తగ్గిస్తారంటే నా అనుభవం తెలీదా, ఛార్జీలు నేను తగ్గిస్తాను, పెన్షన్ ఫస్ట్, తర్వాత తగ్గిస్తాను. ఇప్పుడు వచ్చాడు జగన్ వల్లనే పెంచేశారు. పోనీ 1 రూపాయో 10 రూపాయో అంటే ఒక అర్థం ఉంది. వేల రూపాయల బిల్లులు పెరిగి జనాలు చచ్చిపోతుంటే దానికి ఆ నైతిక హక్కు లేదు, ఈ నైతిక హక్కు లేదు. నువ్వు హామీ ఇవ్వకుండా ఉంటే అడిగేవాడు ఎవడు ఉండేవాడు కాదు. హామీ ఇచ్చి కరెంటు ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని హామీ ఇచ్చి ఇవాళ రోజున జగన్ వల్ల పెంచుతున్నారు ఇదంతా అని చెప్తే జనం నమ్మేస్తారా? సర్దుకుంటారా? ఓకే అనుకుంటారా?